అన్న మూవీ ఎట్లుంది? చాలా బాగుందమ్మా. ఇది మూవీ అనకండి ప్లీజ్, మన చరిత్ర మనం తెలుసుకునాలి, చరిత్ర మనం చూసాలి, అదే అడగండి. సినిమా అంటే 4 ఫైట్లు వచ్చి హీరోయిన్ పెట్టి ఏదో హీరోయిన్ హైలైట్ చేసి విలన్గా హీరోయిన్ చూపించాడు, అది కాదు. ఇది ఎంతో త్యాగాలది. తెలంగాణ మనం ఇన్ని రోజులు విన్నాం, తెలంగాణ విన్నాం. ఇప్పుడు మన చరిత్ర మనకు కళ్ళారా చూపెడుతూ చూడాలి, మన బాధ్యత అది. ఇక్కడ మనం తెలంగాణ పుట్టిన వాళ్ళము, నేల గడ్డ మీద ఎంతమంది ప్రాణాలు వదిలిండ్రు. ప్రాణాలు అంటే ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి ఆడవాళ్ళు ముసవాళ్ళు అందరు ప్రాణాలు వదిలిన గడ్డ ఇది. ప్రతి ఒక్క ఏరియాకు ఒక చరిత్ర ఉంది మనకి. నాంపల్లి తీసుకోండి, కింకోడి తీసుకోండి, ప్రతి ఒక్క ఏరియాకి ఒక చరిత్ర ఉంది. మామూలు విషయం, తెలంగాణ బిడ్డ పోరాల బిడ్డ అని నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాను నేను. చాలా ఘోరాలన్న, ఒక్కొక్క ఘోరం చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. మొత్తం న్యాచురల్గా ఉంది. మనం చెప్తున్నా కదా, నేను సినిమా చూసినట్టు లేదు, న్యాచురల్గా పాతకాలం తీసుకోండి అన్న. యాట సత్యనారాయణ డైరెక్టర్ చాలా బాగా తీసిండు. ఆ ప్రొడ్యూసర్ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత మంచి సాంగ్స్ అన్ని, అది పోరు గడ్డ బిడ్డ ఏదో తీసిన ఆ సాంగ్ అన్ని ఏడుపు వచ్చి శవాలన్న, గుట్టలు మొత్తం శవాలన్నీ తీసుకెళ్తుంటే ఆ పాట ఏడుపు వచ్చేస్తా అన్న. అనసూయ ప్రతి ఒక్క క్యారెక్టర్ కొంచెం ఉన్న అందరిది హైలైట్ ఉంది. మొత్తం జీవించేసింది, ఎవరు యాక్టింగ్ చేసినట్టు సినిమా చూసినట్టు ఎక్కడ లేదు. అందరు జీవించేసింది యాక్టింగ్లో. కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్, ప్రేమ కానీ మళ్ళీ ఇంకెవరు ఇంద్రజా క్యారెక్టర్ కానీ అందరు చాలా బాగా చూపించినది. ఇది మొత్తం న్యాచురల్ సినిమా, ఇది అందరు చూడాల్సిన సినిమా. అందరు పోరు బిడ్డలారా గడ్డ మీద నిద్రపోరన్న సాంగ్ మాత్రం బా కన్నీళ్ళు వచ్చేసాయండి. రజాకర్ మూవీ ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంది రజాకర్స్ అనేది తెలియదండి. చాలా సూపర్. డైరెక్టర్కి గట్స్ అనేది చాలా సూపర్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, డైరెక్షన్ అండి, సాంగ్స్ అండి, ఆ ఎమోషనల్ బాబా పిచ్చి లేసిందండి. అలాగే ఇంద్రజ క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలు మాత్రం పిచ్చెక్కించింది. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి. హ్యాట్స్ ఆఫ్ రజాకర్. అదొకటి ముస్లిమ్స్ అనేది, అది హిందుత్వం అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదు. ఈ మూవీ చూశాక నాకు తెలిసింది. స్వాతంత్రం గురించి, మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్కి తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసిందే. నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు. చాలా సూపర్. రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ అప్ అండి, చాలా బాగుంది. నమస్తే అండి, ఎలా ఉందండి మూవీ రజాకర్? సినిమా చాలా బాగుందండి. ప్రతి అంటే బేసిక్గా ఇది మతాలకి అతీతంగా మతాలకు సంబంధించిన సినిమా లెక్క చూడకండి, చాలా బాగున్నది సినిమా. ఒక హిస్టరీ ఆఫ్ తెలంగాణ రజాకార్ల మూమెంట్లో ఏం జరిగింది, ఎలాంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి సినిమా కాన్సెప్ట్. యాటా సత్యనారాయణ డెబ్యూ డైరెక్టర్, బట్ చాలా బాగా తీశాడు. డెబ్యూ డైరెక్టర్. సాంగ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఎలా అనిపించింది అదంతా? డైలాగ్స్ అయితే వెరీ న్యాచురల్, మన తెలంగాణ స్లాంగ్లోనే ఉంటాయి. తెలంగాణ సినిమా కంటే అభ్యర్థులు తెలంగాణలోనే ఉంటాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ బీమ్స్ అఫ్ కోర్స్ బలగం సినిమాకి ఎలా మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడో దీనికి కూడా వండర్ఫుల్ మ్యూజిక్. చాలా బాగుందండి సినిమా. ఫైనల్గా మనకి ఇండియన్ ఆర్మీ వస్తుంది, అసలు అది గూస్ బంప్స్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు థియేటర్లో మీరు కావాలంటే మీరు కెమెరా తీసుకొని వెళ్ళండి, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ సూపర్. ఇండియన్ ఆర్మీ వచ్చినప్పుడు మాత్రము 3 ఉంటారు కమాండర్స్, వాళ్ళు ఎంట్రీ ఇస్తారు తెలంగాణకి సమ్ ప్లేసెస్ నుంచి. ఆ ఎంట్రీస్ లైక్ ఎంట్రీ చేయడానికి మనకు రోడ్లు కానీ వంతెనలు కానీ ఉంటాయి కదా, ఆ డ్యామ్లని వీళ్ళు బ్లాస్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఎంట్రీని వీళ్ళు నిరోధించడానికి. చాలా బాగున్నది కాన్సెప్ట్. సినిమా కూడా చాలా బాగుంది. అండ్ ప్రేమ మేడం ఉంది దీంట్లో, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంద్రజా మేడం అండ్ అనసూయ గారు ఉన్నారు. అండ్ బాబీ సింహ ఉన్నాడు. బేసిక్గా నేను బాబీ సింహ ఫ్యాను. చాలా బాగుంది. మధ్యలో కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి. ఎవరు రాజురెడ్డి వాళ్ళ బ్రదరు, అతను ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఏది పాలకుర్తిలో ఒక ఫైట్ జరుగుతుంటే అది మాత్రం అసలు నాకైతే వాళ్ళు రియల్ హీరోస్లో కనిపించారు. తెలంగాణ అఫ్ కోర్స్ అప్పుడు ఎట్లా ఉందో మనకు తెలియదు, బట్ సినిమా ద్వారా మనకైతే కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది. అన్నట్లు అసలు అది నాకు సినిమా చూసిన ఫీలింగ్ కాదు, ముంగటేదో జరుగుతుంది దాన్ని కెమెరా పెట్టి తీసిళ్ళు అన్నట్లే అనిపించింది నాకైతే. సినిమా కాదండి, చాలా బాగున్నది సినిమా. చూడండి, మీరు కూడా ప్రమోట్ చేయండి. చాలా బాగుంది సినిమా, వండర్ఫుల్ సినిమా. నారాయణ గారు కానీ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మనకు ఆ రోజుల్లో ఆయన చేసిన కృషిని మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పటేల్ వ్యవస్థ కానీ, రెడ్లు కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేది, గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది. ఒక్కసారి మన వందే మాతరం అని అనుకుంటే మన
భారతదేశాన్ని ఎలా మార్చొచ్చు అనేది కూడా చూపించారు. తర్వాత నైజాం రాజులు చేసిన కొన్ని ఆకృతి పనులు అయితే ఆయన కళ్ళ కట్టినట్టు చూపించారు బ్రో. నిజంగా యాడ సత్యనారాయణ గారు అసలు ఓ రేంజ్లో తీశారు బ్రో. ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా అయితే మన రజాకార్ల నుండి విముక్తి పొందించాడో ఈరోజు అదే రజాకార్ల బాధితుల్ని కొంచెం దాన్ని చిత్రీకరించేందుకు ఆ గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారికి హ్యాట్సప్ బ్రో. అనసూయ గారు అసలు మనం చూసాము అప్పుడు ఆడియో లాంచ్ అప్పుడు కానీ టీజర్ లాంచ్ అప్పుడు కూడా కళ్ళ కట్టినట్టు అనిపించింది. అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఏదో రజాకార్ల బాధితులని. కానీ ఇప్పుడు నిజంగా మన సెంట్రల్లో బీజేపీ ఉన్నంత వరకు రజాకార్లు ఇంకా పుట్టారు బ్రో. ఖచ్చితంగా ఆ రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అలా ఈ రోజు మన భారతదేశానికి మోదీ గారు అట్లాగే ఉన్నారు, తర్వాత అమిత్ షా గారు అలా ఉన్నారు. ఇంకా రజాకార్ అనేటోళ్ళు మనం చూడలేము. మా జనరేషన్ ముందైతే చూసారు, కానీ మన జనరేషన్ వాళ్ళైతే వారు చూడడానికి ఖచ్చితంగా తెలంగాణ కాదు బ్రో, తెలంగాణ ఆంధ్ర అని కాదు, ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడవలసిన సినిమా అయితే రజాకారు. చరిత్ర అనేది తెలుసుకోవాలి, చరిత్రని ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి. ఒక్కొక్కడు ఎన్నెన్నో ఆకృత్యాలు చేసినప్పుడు అట్లీస్ట్ స్కూల్లో పిల్లోడు టీచర్ కొడితే కూడా అట్లీస్ట్ దాన్ని ఎందుకు కొట్టినామని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాము. తర్వాత ఇంకా చూసిన పోయినసారి ప్రభుత్వాలు కూడా సినిమాను ఆపే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానిలో ఎంత గట్స్ ఉన్న సినిమాను మనం అందరం గుర్తించాలి బ్రో. ఇంద్రజ గారు కానీ అనసూయ గారు ప్రతి ఒక్కరు బ్రో, ఒక్కరని కాదు. తర్వాత దానిలో మెయిన్ లీడ్ రాజిరెడ్డి అని కానీ, తర్వాత కొంతమంది రెడ్ల గురించి కానీ, పటేల్ వ్యవస్థను కానీ తీసుకొచ్చారు. ఒకవేళ జనాలు గ్రౌండ్ లెవెల్లో గ్రామస్తులు కానీ ఒకవేళ తిరగబడితే ఖచ్చితంగా దాని సంగతి, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందని కూడా బాగా చూపించారు బ్రో. ఇంకోటి రాను రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలాంటి రజాకార్ల మైండ్ సెట్లో ఉన్న నాయకులందరికీ ఒక్కొక్కరు మీ ఓటుతో సమాధానం చెప్పండి. ఖచ్చితంగా సినిమాని ప్రతి ఒక్కరు చూడండి. సాంగ్స్ అంటే బాగున్నాయండి. అనసూయ గారిది మంచిగా అనిపిస్తుంది సాంగ్స్. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అంటే ఆడవాళ్ళకు అక్కలకు చెల్లెకి చెప్తున్నా, మీరు బస్సులో పోయి అంటే ఛాయ్ తాగడానికి వచ్చినా అని చెప్పి బస్సులు తిరుగుతారు కదా, ఫ్రీ బస్సులు ఇచ్చి. ఖచ్చితంగా పల్లెటూరులో కానీ ఎవరికన్నా ఫ్రీ బస్సులో తిరిగే బదులు ఈ సినిమాకి వచ్చి, అంటే కొంతమంది చెప్తున్నారు అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, నేను ఓన్లీ చీర కట్టుకోవడానికి పోయినా ఛాయ్ తాగడానికి పోయినా, ఇలాంటి సినిమాని చూడండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా చిన్నపిల్లలు కానీ మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ప్రతి సీన్స్ గూస్ బంప్స్ అండి, ప్రతి షాట్స్ ఎలివేషన్, అంటే మంచి యాక్టర్లను పెట్టారు. ఆ యాక్టర్ దగ్గర క్యారెక్టర్ కానీ నిజంగా చాలా బాగా. నిజంగా అంటున్నాను కదా, ఎవరైనా కానీ మోడీ ఉన్నంత వరకు మన ఇండియాని ఎవ్వడేం మీకలేదు. అంటే అంటే ఎట్లా అంటే అటాక్ చేయడం కానీ ఎట్లా అంటే అలాంటి విషయంలో మన నరేంద్ర మోడీ గారు పక్కా అటాక్ ఆ విషయంలో ఉంటారు. ఈ సినిమా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ పల్లెటూర్లలో కానీ ప్రతి ఒక్కరు చూడాలి, తెలియాలి. అసంటే రజాకార్లో అప్పుడు ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. హైదరాబాద్లో ఇలాంటి యుద్ధం జరిగింది అనేది కొంతమంది ఇప్పుడు జనరేషన్కి తెలియదు. అలాంటి జనరేషన్ ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మన హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా ఫైట్ చేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి, బట్ ఇలాంటి సినిమా తీయడం అనేది గట్స్, అది కూడా ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా చూపించడం అనేది గ్రేట్. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఎలివేషన్ అండి, ఒక పెద్ద సినిమాకి అయితే ఎలాంటి ఎలివేషన్ ఉంటాయి, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, కొన్ని సీన్లలో ఏడ్పు వస్తుంది, ఎమోషన్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలు కానీ, ఫ్యామిలీ, విలేజ్లలో కూడా రైతులు కానీ ఎవరైనా తిరగబడితే ఎలా ఉంటుంది అనేది దీనిలో చూపించారు. నేను నిజంగా చెప్తున్నా, ఉన్నది నిజం చెప్పడానికి ఆపడానికి ఎందుకు బ్రో, అంటే దీన్ని ప్రయత్నించవచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆపాలనుకున్నారో వాళ్ళే మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఇది అందరు జనాలు చూడాలి. ఖచ్చితంగా ఫ్రీ బస్సు అనవసరంగా వాడుకుంటారు. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా వెళ్ళి చూడండి. ఎలా ఉంది సినిమా? అదే గారి సినిమా చాలా బాగుందండి, చాలా బాగా తీశారు. నిజంగా ఇలాంటి సినిమా చూడాలండి, ప్రతి మనిషి కూడా చూడవలసిన సినిమా అండి. మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. RRR టైప్ లో ఉందండి. బాహుబలి రేంజ్ RRR టైపు ఒక రేంజ్ లో ఉందండి. ప్రతి క్యారెక్టర్ కూడా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. అప్పట్లో చాలా ఇబ్బందులు, స్వతంత్రం రాకముందు చాలా ఇబ్బందులు పడేవారు రజాకార్ల వల్ల. చాలా కులాలేటి మతాలేటి వీటి కోసం చాలా ఇబ్బందులు పడేవారండి. కానీ ఇప్పుడు చెప్తే నిజంగా స్వతంత్రం నిజంగా చెప్తాం కదండి. ఇలాంటి సినిమా మాత్రం ఏ సంవత్సరానికో సంక్రాంతికి వస్తుంది, ఖచ్చితంగా చూడవలసిన సినిమా అండి. ప్రతి మనిషి చూడాలా, ఫ్యామిలీ మెంబర్తో చూడాలా, ఫ్రెండ్స్ చూడాలా. అనసూయ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ న్యాచురల్ అండి, న్యాచురల్ యాక్టింగ్. రంగస్థలం చాలా చూసాం కదండి అనసూయ గారిని, అదే అక్కడ జబర్దస్త్ నుంచి చూస్తూనే ఉన్నాం అనసూయ గారిని. ఎన్నో సినిమాలు చేశారు. నిజంగా రంగస్థలం తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాలో యాక్టింగ్ అబ్బా ఏముందండి యాక్టింగ్, న్యాచురల్ యాక్టింగ్ అండి. అనసూయ గారు అంటే సూపర్ అండి. రజాకార్ సినిమా సూపర్ హిట్ సినిమా అండి. మ్యూజిక్ సూపరు, పాటలు సూపరు. చెప్తున్నాం కదండి, ఒక RRR అండి. ఓవరాల్ గా మీకు ఏం అర్థమైందండి? ఓవరాల్ గా సినిమా మంచి బాగుందండి, గుడ్ మెసేజ్ అండి. మెసేజ్ ఉన్న సినిమా అండి, ప్రతి మనిషి చూడవలసిన సినిమా అండి. చాలా మంచి సినిమా అండి. ఇన్నాళ్ళకి మంచి సినిమా వచ్చిందని చెప్తున్నానండి. రజాకార్ అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు, ఎవరు వీళ్ళు అనే డౌట్ వచ్చింది ఫస్ట్ థింగ్. సినిమా చూసిన తర్వాత క్లియర్గా అర్థమైంది.
రజాకారులు అనే ఒక రాక్షసులు వాళ్ళ నుంచి మన ప్రజల్ని ఎలా కాపాడారు, వాళ్ళకున్న కుల వివక్ష కావచ్చు, కుల పిచ్చి కావచ్చు, స్వార్థం కావచ్చు, దానితో వాళ్ళు చేసిన మారణ హోమాలు ఏంటి అనేది ఈ సినిమాలో క్లియర్గా చూపించడం జరిగింది. నేనైతే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే ఇలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు. వాడెవడో అరే ఈడు గొప్పోడు, ఈడు చెడ్డోడు అని చూపిస్తాడు, ఇంకొకడు ఎవడో వచ్చి అమ్మాయిలు చీరలు లాగేది, ఇంకొకడు వెన్నుపోట్లు పెడిచేది, ఇలాంటి సినిమాలు చూపిస్తాడు. వాడి సినిమాలకి కోట్లు ఖర్చు పెట్టి భజనలు చేస్తారు మన జనాలు కూడా. ఇలాంటి సినిమా గురించి ఎక్కడ చర్చ జరగదే. ఎందుకు ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రాణాలు వదిలేసి మనం ఇలా హ్యాపీగా తిరుగుతున్నామంటే వాళ్ళ కారణం వాళ్ళ శవాల మీద కూడా తిరుగుతున్నామని అనుకోవచ్చు. ఇలాంటి జనాల గురించి మాట్లాడుకోవడం మానేసి ఆడెవడో ఎక్కడో మన తల తాకట్టు పెట్టి అప్పు తెస్తే ఆడి గురించి మాట్లాడతాం. వీడొచ్చి ఇక్కడ భజన చేస్తుంటే అబ్బా వీడు ఎంత బాగా మాట్లాడాడని వీడి గురించి మాట్లాడుకుంటాం. అసలు ఇలాంటి సినిమాల గురించి ఎందుకు మాట్లాడట్లేదో జనాలు అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మెయిన్గా నేను ముందు చెప్పాల్సింది, ఐఎమ్ ఏ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్. ఈ గడ్డ మీద పుట్టినందుకు నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ గడ్డ కొన్ని వందల మంది ప్రాణ త్యాగం వల్ల ఏర్పడింది అనేది నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు బతుకుంటే వాళ్ళకి కాళ్ళు మొక్కైనా దండం పెట్టేటువంటి అవకాశం లేదు మనకి. బట్ ఇంకొకటి, ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి గురించి చూపించారన్న. పుస్తకాల్లో చదివేటప్పుడు నేను అనుకునేవాడిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఈయన ఏమన్నా ఐరన్ తిన్నాడా లేకుంటే ఐరన్లా గట్టిగా ఉన్నాడా అనుకునేవాడిని. కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఎంత గట్టిగా నిలబడ్డాడు. ఎంతో మంది వచ్చి ఎదురు నిలబడినా పర్లేదు నేను చూసుకుంటాననే ధైర్యం గల వ్యక్తి ఆయన అనే ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. ఇంకోటి, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటే ఏంటి అని నేను అనుకున్నాను. ఎందుకు అన్ని కోట్లు పెట్టి ఆయనకి అంత పెద్ద విగ్రహం కట్టారు అనేది అయితే నాకైతే క్లియర్గా తెలియదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ వ్యక్తి ఒకప్పుడు ఉండడం వల్లే ఈ హైదరాబాద్ అనే నగరం ఒక మహానగరం నీలాంటి ఇన్ని కోట్ల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇక్కడ అసలు ఈ నేల మీద ఉన్నామంటే ఆయనే కారణం అనేది చూపించడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి సినిమా చూసినందుకు నేను నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో అంత హ్యాపీ ఇచ్చింది. ఇందులో చేసిన యాక్టర్స్, చాగల ఐలమ్మ క్యారెక్టర్ చేసిన మన ఇంద్రజా గారు కావచ్చు, ఇంకొకటి బతుకమ్మ క్యారెక్టర్లో ఒక మన అనసూయ గారు చేశారు. వీళ్ళందరూ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేస్తాయన్న. చాగల ఐలమ్మ అనే ఒక ఆడపడుచు ఎంత పోరాడింది. ఈ రజకారులు కావచ్చు, దాష్టికం చేసే కొందరు వీళ్ళు ఏదో అంటారన్న, వాళ్ళ బందిపోట్లు కావచ్చు, వీళ్ళందరి నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ గొంతుని ఎలా రైజ్ చేశారు అనేది చాలా బాగా చూపించారు. ఇందులో వచ్చే ఒక్కొక్క ఎమోషనల్ మ్యూజిక్ అయితే మనసుని హత్తుకుంటుందన్న. అనిపిస్తుంది అరే ఇంత కష్టపడ్డారా వీళ్ళు, మనమేం చేస్తున్నాం మనం ఏసీ రూముల్లో కూర్చొని వీళ్ళ మీద మాట్లాడుతున్నాం. మనం అదే ఆ టైంలో కష్టపడి, అంటే ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ వల్లే మనం ఇలా ఉన్నాం. కనీసం వాళ్ళు అంతెందుకన్నా ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక ఉన్నికృష్ణ అనే ఒక ఆర్మీ సోల్జర్ పుట్టినరోజు, ఏ ఒక్కడికి తెలియదు, ఏ ఒక్కడు స్టేటస్ పెట్టాడు. అదే బట్టలు దించుకొని డాన్స్లు వేసే హీరోయిన్ ఫోటోలు అవైతే స్టేటస్లు పెట్టి భజన చేస్తారు. అలాంటి మూర్ఖుల మధ్య బతుకుతున్నందుకు నేనైతే నిజంగా సిగ్గుపడుతున్నాను. జై హింద్, వందే మాతరం.